గుంటూరు మిర్చి మార్కెట్లో వాటి ధరల గురించి తెలుసుకుంటామండి. చాలా మంది రైతులు మిర్చి ధరల గురించి కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎందుకంటే మార్కెట్ యార్డులు ప్రస్తుతానికి క్లోజ్ లో ఉన్నప్పటికీ కోల్డ్ స్టోరేజ్ దగ్గర, గ్రామాల్లో రైతుల ఇళ్ల దగ్గర, ఇక్కడక్కడ కొన్ని చోట్ల మిర్చి వ్యాపారస్తులు అయితే ధరలు మాట్లాడుకొని వ్యాపారం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఏసీ ఎట్లా రేటు, నాన్ ఏసీ రేటు ఎట్లా ఉన్నాయని చెప్పేసి కొంతమంది రైతులకు సమాచారం అయితే పూర్తిగా అందడం లేదు. మనం ఇప్పుడు ఆ సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం ధరల విషయాన్ని పరిశీలించినట్టయితే గుంటూరు సమీప ప్రాంతంలో అంటే గుంటూరు మార్కెట్ కు సంబంధించినంత వరకు రైతుల దగ్గర అయితే బేరాలు జరుగుతూ ఉన్నాయి. ఏసీలోంచి కొంత మిరపకాయ బయటకు వస్తా ఉంది, రేటు బాగానే వస్తున్నట్లుగా అనిపిస్తా ఉంది. ఇక చివరి కోతలు అయితే అక్కడక్కడ ఆలస్యంగా వేసిన వాటి యొక్క దిగుబడి కూడా కొత్త కాయలు కోసి వర్షాలు అయిపోయిన తర్వాత మార్కెట్ కి అయితే మళ్ళీ వస్తా ఉన్నాయి. చాలా రకాలైతే చివరిగా వచ్చినటువంటి కోతకాయలు 6,000, 6,500, 7,000 వరకు వస్తున్నాయి. ఇంకా సుపీరియర్ క్వాలిటీ, మంచి క్వాలిటీ అయితే కనుక ఫైనల్ గా 8,000 రూపాయలు నడుస్తుంది. తేజ రకం మాత్రం 9,000 రూపాయలు, 11, 12,000 వరకు కూడా నడుస్తా ఉంది. ఏసీలో పెట్టిన కాయలు కనుక అయితే టాప్ కాస్ట్ 13,500 రూపాయల వరకు నడుస్తా ఉంది. అయితే రైతులు వచ్చేసి ఏసీలోని కాయలు బయటికి తీయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇక క్లాసిక్ రకానికి వచ్చినట్లయితే కనుక క్లాసిక్ లో బెస్ట్ క్వాలిటీ అయితే 11,000 అక్కడక్కడ నడుస్తా ఉంది. కొన్ని చోట్ల 10,000 వరకు కూడా నడుస్తా ఉంది. ఆ కాస్ట్ లోనైతే ఎక్కువగా బేరాలు నడుస్తా ఉన్నాయి. షార్క్ నాన్ ఏసీ వచ్చేసి 8,000 రూపాయలు, మహా అంటే 8,200 లేదా 8,500 కాడికి పోతా ఉంది. ఇక 334 ఏసీ రకానికి వచ్చేటప్పటికి అందులో మంచి క్వాలిటీ గనక అయితే 11,500 వరకు నడుస్తా ఉంది. ఏసీ రకాల్లో తేజ అయితే గనక బెస్ట్ కాస్ట్ 13,500 రూపాయలు, నాన్ ఏసీ గనక అయితే 9,000 రూపాయల నుంచి నడుస్తా ఉంది. లాస్ట్ కి 11, 12,000 కూడా నడుస్తా ఉందండి. 12,000 అవతల రావడం లేదు. పాలు రకంలో తేజ కూడా బాగా ఆరుదల ఉంది అనుకుంటే 6,000, 6,200, 6,300 వరకు నడుస్తా ఉంది. ఇక ఆర్మూర్ లో డీలక్స్ రకం గురించి మాట్లాడుకోదలిస్తే 11,000 రూపాయలు నడుస్తా ఉంది. నాన్ ఏసీ 355 బ్యాడిగి రకానికి చివరి కోత కాయలు అయితే గనక 7,000, 7,500, 8,000 రూపాయల వరకు నడుస్తా ఉంది. నాన్ ఏసీలో 341 రకం అయితే గనక 6,500, 7,000, మహా అంటే 7,200 వరకు నడుస్తా ఉంది. ఇక బుల్లెట్ రకంలో చివరి కోత కాయల వరకు అయితే గనక 7,000 రూపాయల వరకు నడుస్తా ఉంది. తేజలో నాన్ ఏసీ గనక అయితే 9, 10, 11, 12,000 రూపాయలుగా ఉంది. 334 ఏసీ కాయ కనుక అయితే 11,000 రూపాయల నుంచి, ఆర్మూర్ మార్కెట్ లో కనుక అయితే 7,000 నుంచి 8,000, బాగా మంచి క్వాలిటీ అయితే కనుక 9,000 రూపాయలు బలుకుతా ఉంది. ఇక సంఘం 273 కుబేరా రకానికి వెళ్ళినట్టయితే, ఇంకా బంగారం అనే వెరైటీస్ అయితే 6,000, 7,000 రూపాయల వరకు, మహా అంటే 8,000 రూపాయలు టచ్ అవుతా ఉంది. డీడీల పరిస్థితి కూడా ఇదే అని చెప్పొచ్చు. 6,000, 7,000, 8,000 చివరి కోత కాయలు, టార్ట్ అంటే చిన్న సైజు కాయలు ఉంటాయి. ఇక 341 నాన్ ఏసీలో 7,000 నుంచి మొదలుకొని 10,000 రూపాయల వరకు రేటు పలుకుతా ఉంది. నెంబర్ 5 అనే రకం కూడా 9,000, 10,000 నడుస్తా ఉంది. ప్రస్తుతానికైతే పెద్ద చెప్పుకోదగినటువంటి ఆర్డర్స్ ఏమి లేవు గానీ, ముఖ్యంగా మంచి క్వాలిటీ అయిన తేజ రకంలోనే 12,000, 13,000 రూపాయలు రేటు పలుకుతా ఉంది. మిగతా అన్ని రకాలు నాన్ ఏసీలు అయితే కనుక 7,000, 8,000 రూపాయల దగ్గర ఆగిపోతా ఉన్నాయి. కొంతమంది కొన్ని చోట్ల 6,500కి ఆగిపోతా ఉంది. మిర్చి యార్డ్ ఓపెన్ కావడానికి ఇంకొక వారం రోజుల సమయం ఉంది కాబట్టి మార్కెట్ ధరలు అయితే మిర్చి యార్డ్ దగ్గర నుంచి నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది రైతులకి. ప్రస్తుతానికి చైనాకి, బంగ్లాదేశ్ కి, ఇతర దేశాలకు కూడా ఆర్డర్స్ చెప్పుకోదగిన స్థాయిలో లేవు. ఏసీలో మిర్చి స్టాక్ ఫుల్ గా ఉంది. స్టాక్ అయితే కదలడం లేదు. కొంతమంది ఏసీలో ప్లేస్ లేక రైతులు ఎత్తుకొని కొంత అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తా ఉంది. మిర్చి సాగు వచ్చే సంవత్సరము తగ్గించకపోతే గనక మిర్చి రేటు బాగా పతనమయ్యే అవకాశం ఉందని మిర్చి రైతులు, నిపుణులు చెప్తా ఉన్నారు. ఎక్స్పోర్ట్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఆల్రెడీ మిరప స్టాక్ మొత్తం కోల్డ్ స్టేజ్ నిండి ఉంది. ఆ స్టాక్ అమ్మడే వరకు కొత్త స్టాక్ వచ్చే పెట్టుకునేదానికి పరిస్థితి లేదు. మన దేశంలోనే 500 కోల్డ్ స్టోరేజ్లకి మిరపకాయ స్టాక్ ఉంది. దాదాపుగా 6 కోట్ల టిక్కీల మిర్చి నిలవ ఉంది కోల్డ్ స్టోరేజ్ లో. ఒక సంవత్సరం మిర్చి పంట పండించకపోయినా కూడా మార్కెట్ జరుపుకునే అంత మిర్చి ఉంది దేశంలో. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మిర్చి విస్తీర్ణం పెంచి సాగు చేసి రేటు రాక లబోదిబానాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలంటే రైతు ఈసారి విస్తీర్ణం 5 ఎకరాలు వేసే రైతు 2 ఎకరాలు, 10 ఎకరాలు వేసే రైతు 5 ఎకరాలుగా చేసుకుంటే మంచిదని వ్యవసాయ నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ వీడియో మీద మిర్చి సోదరులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.